హరే కృష్ణ పిల్లలు, మనం ఈరోజు మ్యాథ్స్లో రీడింగ్ ద టైం ఉంది కదా. మనం రీడింగ్ ద టైం గురించి ఈరోజు చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, 2 రకాల వాచెస్ కనిపిస్తున్నాయి కదా మీకు. అలాగే మన స్కూల్లో కూడా కొన్ని రకాల వాచెస్ ఉన్నాయి, మీకు అవి చూపిస్తాను. ఒకసారి చూడండి. చూడండి, వాచ్ కనిపిస్తుందా? దీంట్లోని మీకు ఇక్కడ బొమ్మ ఉండడం వలన కొంచెం మధ్యలో కనిపించట్లే, కానీ ఇదిగో ఇది చిన్న ముళ్ళు, ఇది కొంచెం పొడవుగా ఉంది, పొడవైన ముళ్ళు, ఇది సన్నంగా ఉంది, ఇది సెకండ్స్ హ్యాండ్. చూడండి, ఇప్పుడు నేను కదుపుతున్నప్పుడు పెద్ద ముళ్ళు ఇలా వెళ్తుంది కదా, అది మినిట్స్ హ్యాండ్. ఏమంటాం దాన్ని? ఈ చిన్నది ఉంది చూడండి, ఇదేంటిది? అవర్స్ హ్యాండ్. అవర్స్ హ్యాండ్, అవర్ హ్యాండ్. ఓకేనా? ఈ సన్నంగా ఉంది ఏంటి? సెకండ్స్ హ్యాండ్. ఏంటది? సెకండ్స్ హ్యాండ్. ఈ మినిట్స్ హ్యాండ్ 12 దగ్గర ఉంది చూడండి. ఇప్పుడు ఇగో 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఈ నెంబర్స్ని మనం అవర్ నెంబర్స్ అంటాం. ఏమంటాం? ఇప్పుడు ఈ 12 నుంచి స్టార్ట్ అయ్యి మినిట్ హ్యాండ్ ఇలా తిరిగింది అనుకోండి, అవర్ హ్యాండ్ ఏమవుతుంది? ఒక్క నెంబర్ నుంచి నెక్స్ట్ నెంబర్కి వెళ్తుంది. ఇప్పుడు ఈ టైంలో మీకు బాగా అర్థం అవడం లేదు కదా, అందుకని ఇంకొక వాచ్ తెచ్చాను చూడండి. ఈ వాచ్ చూడండి, ఇందులో మనకి నెంబర్స్ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయా లేవా? ఈ నెంబర్స్నే మనం అవర్ నెంబర్స్ అంటాం. ఏమంటాం? ఇందులో మీకు 3 ముళ్ళు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ 3 కూడా ఏ హ్యాండ్స్ మీరు చెప్పండి. ఇదేంటిది? అవర్ హ్యాండ్. ఇదేంటిది? మినిట్స్ హ్యాండ్. ఈ చిన్నగా ఉందేంటి? సెకండ్స్ హ్యాండ్. ఇవి కూడా కదులుతాయి చూడండి, కనిపిస్తుందా మీకు? అదిగో కదులుతున్నాయి కదా. ఇలాగా మనం ఇలా మార్చుకోవచ్చు, చూసారా? ఇప్పుడు మీకు ఎప్పుడు కూడా మినిట్స్ హ్యాండ్ 12 దగ్గరే ఉండి, అవర్స్ హ్యాండ్ అయితే ఏ నెంబర్ దగ్గర ఉందో అన్నో క్లాక్ అయినట్టు లెక్క అనమాట. ఇప్పుడు చూడండి, మినిట్స్ హ్యాండ్ 12 దగ్గర ఉంది, మరి అవర్స్ హ్యాండ్ ఎక్కడుంది? 1 దగ్గర ఉంది. ఇప్పుడు 1 o'clock అయ్యింది. ఇప్పుడు వీటిలో కన్నా మనం ఇంకొక వాచ్ తయారు చేసాం, అది చూపిస్తాను చూడండి, ఇంకా మీకు బాగా అర్థం అవుతుంది. చూడండి, వెడ్డింగ్ కార్డ్ని మనం వాచ్ లాగా చేసాం కదా. ఇదిగో ఇదేంటిది? అవర్స్ హ్యాండ్. ఇది పొడవుగా ఉంది కాబట్టి లాంగ్ హ్యాండ్ ఏంటి? మినిట్స్ హ్యాండ్. ఇప్పుడు మినిట్స్ హ్యాండ్ ఎప్పుడు మీరు 12 దగ్గరే ఉంచండి, మిగిలినది అవర్స్ హ్యాండ్ మనం తిప్పుదాం. ఏ నెంబర్ దగ్గర అయితే ఉందో ఆ క్లాక్ అని చెప్పాలి. ఇప్పుడు ఎంత అని చెప్పండి టైము? 2 o'clock. ఇప్పుడు చూడండి 5 o'clock. ఇప్పుడు చూడండి 8 o'clock. ఇప్పుడు చూడండి 10 o'clock. మనం ఎప్పుడు స్కూల్కి వచ్చే టైము 9 o'clock. మన స్కూల్ విడిచిపెట్టే టైము 4 o'clock. మనం భోజనం చేసే టైము లంచ్ అవర్ కదా. ఇలాగా మనకి మన బుక్లో కూడా కొన్ని ఇచ్చారు చూడండి. ఇప్పుడు మీరు నాకు కరెక్ట్గా అందులోని చెప్పాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వాచ్ ఉంది, ఫస్ట్ది 4 o'clock. ఎంతైంది? 4 o'clock. ఇక్కడ చెప్పండి 8 o'clock. ఇక్కడ చెప్పండి 3 o'clock. ఇప్పుడు ఇక్కడ మీరే హ్యాండ్స్ గీయాలి కదా, హ్యాండ్స్ గీయాలి. చూడండి, ఇక్కడ 5 o'clock అయిందని ముందే చెప్పారు. ఇప్పుడు మీరు హ్యాండ్స్ గీయండి. షార్ట్ హ్యాండ్ ఒక దగ్గర, లాంగ్ హ్యాండ్ ఒక దగ్గర గీయాలి. షార్ట్ హ్యాండ్ ఎక్కడ గీస్తాం? 5. లాంగ్ హ్యాండ్ 12. వెరీ గుడ్. నెక్స్ట్ అశ్మిత గీయమ్మా. 1 o'clock అయ్యింది. వెరీ గుడ్. షార్ట్ హ్యాండ్ అంటే అవర్ హ్యాండ్. అవర్ హ్యాండ్ 1 దగ్గర ఉంది, మినిట్ హ్యాండ్ 12 దగ్గర ఉంది. నెక్స్ట్ చాందిని చెప్పమ్మా. 9 o'clock అయితే ఎలా ఉంటాయి చెప్పు. ఏ హ్యాండ్ ఏదో చెప్పు నువ్వు. అవర్ హ్యాండ్ 9 o'clock దగ్గర ఉంది, మినిట్ హ్యాండ్ 12 దగ్గర ఉంది కదా. అర్థమైందా మీ అందరికి? ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు మనం టైం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు టైం గురించి ఒక గేమ్ ఆడుకుందామా? చూడండి, మనకి ఇక్కడ ఒక గ్రౌండ్ వాచ్ మనం గీసాం, కనిపిస్తుందా అందరికీ? ఇందులో నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ని ఏమంటారని చెప్పాం మనం?
వెరీ గుడ్. ఇవన్నీ కూడా అవర్ నెంబర్స్. అయితే అవర్ నెంబర్స్కి మధ్యలో గీతలు ఉన్నాయి. ఏంటా లైన్స్? ఏంటి లైన్స్? మినిట్స్ లైన్స్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, నువ్వెవరు? అవర్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్, హ్యాండ్, మినిట్స్ హ్యాండ్. సెకండ్స్ హ్యాండ్. మీరందరూ కూడా ఎందులో ఉంటారు? వాచ్లో ఉంటారు. ఇప్పుడు నేను ఒక టైం చెప్తాను, అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ వచ్చి అక్కడ ఉండాలి. ఓకేనా? 9 o'clock. వెరీ గుడ్. చూడండి, 9 తిన్నగా అవర్ హ్యాండ్ ఉంది, 12 తిన్నగా మినిట్స్ హ్యాండ్ ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకొక టైం చెప్తాను, మళ్ళీ చెప్పాలి. ఓకేనా? 2 o'clock. 2 o'clock. చూడండి, వాచ్లో ముళ్ళు తిరుగుతుంది. ఇలాగే మనకి వాచ్లో ఏమవుతుంది? అవర్ హ్యాండ్ తిరుగుతూ ఉంటుంది. అవర్ హ్యాండ్ ఎక్కడ ఏ నెంబర్ దగ్గరికి వస్తే ఆ క్లాక్ మనం చెప్తాం కదా. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, మనకి వాచ్లో ముళ్ళు తిరిగింది కదా. ఇప్పుడు ఎంతైంది టైము? 2 o'clock. వెరీ గుడ్. ఇప్పుడు మీరెవరు కూడా ఏంటి చెప్పకండి. అస్మిత అవర్ హ్యాండ్ కదా, తనే ఒక చోట ఉంటుంది, మనమే టైం చెప్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరూ కూడా ఒక టైం పెట్టారు. రసజ్ఞ, ఇప్పుడు ఎంతైంది టైం చెప్పమ్మా ఈ క్లాక్లో? 5 o'clock. వెరీ గుడ్. 5 o'clock అయింది. ఇంకొక టైం పెట్టు, నువ్వు చాందిని చెప్తుంది. అస్మిత, ఇంకొక టైం పెట్టు. చాందిని చెప్పు, ఎంతైంది ఇప్పుడు వాచ్లో? 4 o'clock. వెరీ గుడ్. 4 o'clock అయింది కదా. అస్మిత, 12 o'clock. చూడండి, 12 o'clock అయితే ఏమైంది? ఏమైందమ్మా 12 o'clock అయితే? చెప్పండి, ఏమైంది? మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్ రెండు కూడా 12 దగ్గర ఉన్నాయి. ఓకే అస్మిత. అస్మిత, ఇప్పుడు 10 o'clock అయితే అవర్స్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది? వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా చేశారు.